హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము బూందీ చేసుకుంటున్నాము, కార బూందీ. అచ్చం మనకు మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలానే. సో మేమైతే శనగపిండి తీసుకున్నాము, 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాము. 1/2 కేజీ శనగపిండికి అలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం బూందీ అంతా మీరు ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక గరిటె చూస్తున్నారు కదా, దాన్నే బూందీ గంట అంటారు. దాంట్లోకి పిండి మనం ఒక గంట వేసుకొని దోశలాగా మొత్తం ఆ గరిటె అంతా స్ప్రెడ్ చేయాలి. కిందకు చూసారా ముత్యాలలాగా ఎలా పడుతున్నాయి బూందీ. సో అలా పడిన తర్వాత మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితే మనకు అస్సలు బాగా రావు బూందీ అనేవి. సో ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి అవన్నీ ఏగిపోయి మంచి సౌండ్ వస్తుంది. తీసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, మరి బ్రౌన్ కలర్లో అయితే మాడిపోతాయి. అవన్నీ ఆ మిశ్రమం అంతా అలా చేసుకోవాలి. ఆ బూందీ అయిన తర్వాత దాంట్లోకి శనగగుళ్ళు, శనగపప్పు, కారం బూందీ, అటుకులు మన ఇష్టం, ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేవి. అలాగే మేమైతే వెల్లుల్లి కారం వేసుకున్నాము, టేస్ట్కి బాగుంటుందని. దాన్ని ఒకసారి టాస్ చేసుకొని ఉప్పు వేసుకొని టాస్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు ఎమ్మటే డిష్ అవుట్ చేయకూడదు, ఎందుకంటే అది వేడి మీద ఉంటుంది. చల్లారిన తర్వాతే వేసుకోవాలి. మేమైతే అరగంట గ్యాప్ ఇచ్చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బూందీ, మార్కెట్లో దొరికినట్టు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.